హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరికి 8/11/2025 ఈరోజు మనం ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ మనము ఎమ్మిగనూరు నుంచి మనము ఆదోని ఇంకా మనం బళ్ళారి వైపు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మనమైతే మాత్రం ఇప్పుడు ఎమ్మిగనూరు ప్రాంతంలో దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్ల ఊర్లో ఉన్నాం. ఇక్కడ రైతు అయితే లేడు, విపరీతమైన ముడుతుంది ఇది. ప్రస్తుతానికైతే మాత్రం చాలా వరకు అయితే చాలా ఘోరంగానే ఉంది. ఇది తిప్పుకుంటుందా లేదంటే ఇదైతే మాత్రం మొరసా తిప్పుకునే ఛాన్స్ కొంచెం ఎక్కువనే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత వర్షం ఉన్నా ఇక్కడ మొత్తం ఓలంపుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగుండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు నల్లి అటాక్ అయ్యే ఎక్కువ టైం కాబట్టి ఇప్పుడే ఈ విధంగా ఉందంటే కొంచెం నల్లిని తట్టుకునే ప్రభావం దీనికి ఉంటుందా ఉండదా అనేది మనకు క్లారిటీ రావాలి. ఇది ఓవరాల్గా స్కిప్ చేయకుండా చూడండి. మనకు మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు ఈ మూడు ఒక పార్ట్గా వస్తాయి. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, మరి ఏం పేరు పెద్ద మీ పేరు? నా పేరు పెద్దయ్య సార్. ఏ ఊరు అనేది? మాది అనమాపురం సార్. అనమాపురం. ఎమ్మిగనూరా? లేదు, అనమాపురం పెద్దకడూరు మండలం. పెద్దకడూరు మండలం. ఎమ్మిగనూరు వేరు, ఇది వేరు. ఇది వేరు. నియోజకవర్గం ఎమ్మిగనూరే. నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గం. మంత్రాలయం. ఓకే. ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు మిరప వేస్తారు పెద్దనా? చాలా మంది వేస్తారు సార్. అంచనా అన్నా నేనేది ఎంత లేదన్నే పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి ఉండొచ్చు? పోయినసారి ఒక 50% తగ్గింది. ఇప్పుడు వేసి దాంతో తోటలు ఈ విధంగా ఉన్నాయా? బాగానే ఉన్నాయా? ఉన్నాయి సార్, బాగా బ్రహ్మాండంగా. ఉన్నవి బాగున్నాయి, లేకున్నవి ఏమి లేవు సార్. అంటే వర్షానికి దెబ్బతిన్నా? ఈ వర్షానికి దెబ్బతిని. ఎన్ని ఎకరాలు దెబ్బతిని ఉండొచ్చు వేసిన 100 ఎకరాలలో? 100 ఎకరాలలో దాదాపు ఒక 20-30 ఎకరాలు పోయింది. 30 ఎకరాలు పోయి ఉంటుంది. ఓకే. ఈ ఏదైనా ఎన్ని ఎకరాలు ఉంటుంది? చిన్నది ఈ చిన్నది ఉంటుంది సార్, బాగానే. ఈ యదా ఇంకా నాదే లాస్ట్ ఫైనల్ కదా, అందరం ముందు పెట్టుకున్న వాళ్ళే. ఇంకా ఓకే. నానేమంటే మీ ఇద్దరిది ఒకటేసేనా ఇది? ఇంక అంతా ఒకటేసేనే సార్ మాది. మాది ఆడ రోడ్డు దగ్గర నువ్వు కారాపోయి ముసలాయన ఉన్నాడు, అది కానీ మాదే సార్ చేను. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా మీ ఊర్లో పంట బాగున్నట్టే ఉండదు, ఒక రకంగా ఉంది. అంత బాగంటే అంత బాగలేదు చేనులు. అప్పుడే మరి వైరస్ స్టార్ట్ అయింది. వైరస్ అంటే ఈ నెల వైరస్ నెల కదా ఇది? అవును సార్, వైరస్ అటాక్ అయితే చూసేదానికి ఇప్పుడు ఇంత బాగుంది ఇది చూడడానికి. మరి ఇది ఇప్పుడు అక్కడ బాగా అటాక్ అయింది, మేము చూసిన. అది కానీ దాంట్లోగానే వైరస్ బాగా అటాక్ అయింది సార్. అది ఇంత పుష్కలంగా వచ్చింది కదా మొక్క. ఇది ఇంకొక 4 తేజనా? ఇది రాధా డిలక్స్ అని. డీడీలా? అవును సార్. ఓకే. మీ ఏరియా మొత్తం డీడీలు వేస్తారా? మొత్తం డీడీలే. ఎమ్మిగనూరు ప్రాంతంలో అంటే ఎమ్మిగనూరు వేరే, మంత్రాలయం. ఎమ్మిగనూరు వేరే, మంత్రాలయం వేరే. ఇంక ఇప్పుడు ఇటు నుంచి నవోదయ కాన్స్ట్రక్షన్ ఇప్పుడు దాడతాం కదా స్కూల్. ఇక్కడ దాడితేనే మరి ఎమ్మిగనూరు మండలం ఇది. ఓకే. ఇక్కడ నుంచి అక్కడ కోటెకల్ వస్తుంది కదా సార్. కోటెకల్ వరకు మరి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకే పోతుంది ఇది. ఓకే. ఓవరాల్ గా అయితే మీ ఊర్లో కూడా బాగలేదు వేసిన వరకు పెద్దగా ఏమి లేదు సార్. ఓకే. ఇంతలో మొరస పొలమైనా సరే వర్షానికి దెబ్బతిన్నాయి. మీ ఊర్లో గరుగులు, ఇది రేగల అటు పంటలు ఏం లేవు కదా? రాగడి చేనులు ఏం లేవు సార్. అన్ని మామూలే. ఎర్రనాల చేనులు, గరుగులు, ఎర్రనాల చేనులు. ఓకే. ఎర్ర నేలలో. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏం పేరన్నా మీ పేరు? రామకృష్ణ. మీ పేరన్నా? మీ పేరన్నా? ఆంజనేయులు. ఆంజనేయులు. ఏ ఊరు అనేది? ఊరు పేరు కోటెక్కల్. ఓకే. ఏ నియోజకవర్గం? కర్నూలు జిల్లా. ఓకే. మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారన్నా కోటెక్కల్ గ్రామంలో మిరప? ఈ సంవత్సరం ఒక 100 ఎకరాలు ఉంటుంది సార్. పోయిన సంవత్సరం దాదాపు ఒక 200-300 ఎకరాల దాకా 300. ఏ రకాలు వేస్తారు మన ఊర్లో ఎక్కువ? ఇదే రకమే సార్, ఎక్కువ డీడీలే. ఇంకా వెరైటీ ఏమేరు? డిలాక్స్ వేస్తారు సార్, దేవనూరు డిలాక్స్ వేస్తారు. ఓకే. అదే ఇంకోటి సూపర్ 10 వేస్తారు. సూపర్ 10 అన్ని. ఇప్పుడు వర్షం ఇప్పుడు మీరు నాటి ఎన్ని రోజులు అవుతుంది? మేము నాటి జూలై లాస్ట్ లో నాటినాం సార్. జూలై లాస్ట్ 25 నాటినాము. 26 అంటే 30 అటు ఇటు. ఓకే. ఆగస్ట్ 1 లాస్ట్, జూలై లాస్ట్ ఆ మధ్యలో నాటినాం సార్. ఓకే. దగ్గర 3 నెలలు దాటింది. ఓకే. 3 నెలల నుంచి ఎన్నిసార్లు నీళ్ళు కట్టింటారా మీరు? ఈ సంవత్సరం ఒక 10 సార్లు అంటే 10 సార్లు వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే. ఒక 5-6 సార్లు అంటే మధ్యలో 15 రోజులు పెట్టింది సార్ మాకు ఇక్కడ. అప్పుడు కట్టినాం సార్ 2 సార్లు వారంలో. అటు మామూలు అట్లా ఎప్పుడు వర్షం తగ్గిందంటే అప్పుడు కడుతూ ఉంటాము. ఇది ఎందుకంటే గట్టి అరణాలు లేవే. ఓకే. నల్ల రేగడి భూమి. ఇప్పుడు తోట కూడా నాకు తెలిసి కోయడానికి రెడీగా ఉంది కదా? స్టార్ట్ చేయాలనుకున్నాం సార్. ఓకే. పండు దాంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో కొద్దిగా కోయాలనుకున్నాం సార్. ఈ మొత్తం డీడీలా? డీడీ సార్. ఓకే. ఓకే. మీ ఊర్లో తోటలు ఇప్పుడు వేసిన 100 ఎకరాలలో వర్షానికి దెబ్బతిన్న తోటలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని ఉండొచ్చు?
ఇక 20-25 ఎకరాల దాకా ఉంటాయి సార్. 20-25 అంటే ఎకరాలు. పక్క సైడ్ ఎక్కువ ఉన్నాయి సార్. అట్లా రేగడి భూములు ఎక్కువ దెబ్బతిన్నాయి సార్. రేగడి భూములు. ఓకే, ఇట్లాంటి భూములకైతే ఎంత వర్షం అన్నా ఏం కాదు. ఏం కాదు సార్. కానీ ఇప్పుడు ఈ కాయ ఎండితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే ఈ తెంపిన తర్వాత కలంలో వేస్తాం కదా సార్, అప్పుడు వర్షం వచ్చి దెబ్బతింటాయి సార్. ఇప్పుడైతే ఏం కాదు. ఇప్పుడైతే ఏం కాదు. ఇట్లా ఇంకా 10 రోజులు కాకుండా నెలలున్న ఏం కాదు చెట్టు మీద. భూమి మీద పడిన తర్వాత వర్షం వస్తే డ్యామేజ్ అయిపోతుంది సార్. డ్యామేజ్ అవుతుంది. ఓకే, అది ఒక కాయకి రాసుకొని. దిగుబడి పోయిన సంవత్సరం ఎంత వచ్చింది? ఎకరాకి 50 దగ్గర వచ్చింది. 50 క్వింటాలు. ఓకే, ఈ సంవత్సరం ఎంత రావచ్చు? సంవత్సరం 30 దాటగల 30 లోపలనే. ఎందుకంటే వచ్చే చేనులు వస్తాయి సార్, 35 దాకా రావచ్చు ఇట్లాంటివి. ఇది మిగతా రేగడి భూములు ఏమైనా అంటే కాయ పట్టినాయి, వర్షం వల్ల రాలిపోయినాయి సార్. పడిపోయినాయి. నీళ్ళు ఆగి కొన్ని చోట్ల నీళ్ళు ఆ భూమి అంతా నిమ్మ ఎక్కువ పట్టుకొని ఆ చెట్టు మీద కాయలు కింద పడిపోయింది. కాయ అయితే పట్టింది, ఇప్పుడు వర్షం వల్ల మీ రాలిపోయింది. ఊర్లో కోయడానికి రెడీగా ఉన్న తోటలు ఏమేమి ఉన్నాయి? సూపర్ డీడీలే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏం పేరు అన్న మీ పేరు? భీమారెడ్డి. భీమారెడ్డి. ఏ ఊరు అన్నది? నారాయణపురం. ఓకే, ఏ నియోజకవర్గం అన్నది? మండలం ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఓకే, మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారన్న మిరప? ఎన్ని ఎకరాలు? 100 ఎకరాలు. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి? చాలా వరకు తగ్గింది. 300 నుంచి 100కు వచ్చింది. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు ఇదే విధంగా ఉన్నాయి ముడతలతోటి? వర్షాలు ఎలా ఉన్నాయి మీకు? ఫుల్ పడుతున్నాయి. ఓకే, మీ అన్ని మొరసలు గరుగులు కాబట్టి కొంచెం తట్టుకుంటున్నాయి. రేగాలు ఉన్నాయి మీ ఊర్లో? అవి ఎలా ఉన్నాయి వర్షానికి? ఓకే ఓకే, కటింగ్ ఎప్పుడు కోసేది ఇది? జనవరి. అంటే ఇప్పుడు బాగా మాగింది కదా ఇది? చెట్టు మీదనే చుక్కు వస్తే ఇది నీళ్లు కట్టిందా కట్టందా? నీళ్లు కట్టింది. ఓవరాల్ గా అందరి ఇప్పుడు ఈ ముడత తిరుగుకుంటుందా? కొట్టుకుంటా తిరుగుతుందా లేకుంటే లేదు. ఇప్పుడు వర్షాల వల్ల ఎఫెక్ట్ అయితే బాగానే ఉంది మీకు? వర్షాల వల్ల ఎఫెక్ట్, ఫుల్ ఎఫెక్ట్. ఓకే, అందరి సేమ్ ఇదే విధంగా ఉన్నాయా? ఇదే విధంగా ఉండే. ఒక్కొక్కరు బాగా కూడా ఇంకా బాగుండదు. ఎక్కడ ఉంటాయి? రోడ్ పక్కన ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏం పేరు అన్న మీ పేరు? రంగారెడ్డి. రంగారెడ్డి. ఏ ఊరు అన్న ఇది? నానాపురం. ఓకే, ఏ నియోజకవర్గం ఇది? ఆదోని నియోజకవర్గం. ఆదోని నియోజకవర్గం. మీ ఊర్లో ఏ వెరైటీలు వేస్తారన్న ఎక్కువ? కడ్డీ బ్యాడికి డబ్బి వేస్తారు. కడ్డీ డబ్బి. ఎన్ని ఎకరాలు వేసి ఉండొచ్చు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం చాలా తక్కువ. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు? పోయిన సంవత్సరం 200 ఎకరాలు ఉంటుంది. 200-300. ఈ సంవత్సరం 50-60 ఎకరాలు. 50-60 ఎకరాలు. ఎందుకన్నా తగ్గడానికి కారణం? దిగుబడి తక్కువ వచ్చే. ఎందుకని తగ్గడం? నల్లి, డ్యామేజ్ కాయలు ఇట్లా వస్తుంది అనమాట, మచ్చకాయలు. ఓకే, ఇక్కడ కూడా మచ్చకాయలు. ఓకే, పంట దిగుబడి తక్కువ వస్తుంది. ఈ సంవత్సరం పరిస్థితి ఏ విధంగా ఉంది? దిగుబడి పరిస్థితి ఏం చెప్పలేము సార్. వర్షాలు ఎలా ఉన్నాయి మీకు? వర్షాలు చాలా ఎక్కువ అయిపోయాయి. చాలా ఎక్కువ ఉంది. వర్షాల వలన ఈ డ్యామేజ్? అవును సార్, వర్షం వల్లనే వచ్చేది. ఓకే, వర్షం వచ్చినాక మంచు కురుస్తుంది. మీ ఊర్లో వేసిన 60 ఎకరాల పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా ఘోరంగా ఉంది. ఎన్ని క్వింటాలు రావచ్చు ఈ సంవత్సరం? ఎకరకు 5-6 క్వింటాలు వస్తే కూడా మంచి పంట ఈ సంవత్సరం మాత్రం. 5 క్వింటాలు. ప్రతి సంవత్సరం ఎన్ని క్వింటాలు వస్తుంది? 10-15 క్వింటాల వరకు వస్తుంది. 15 క్వింటాల వరకు. ఓకే, మీ ఏరియా మొత్తం డబ్బి కట్టేస్తారు? డబ్బి కట్టేస్తారు. ఓకే, ఫస్ట్ కటింగ్ ఎవరిదైనా తెగిందా ఇప్పుడు? ఇంకా ఎవరెవరు తెంపలేరు సార్. ఇవే వచ్చినాయి కాబట్టి తెంపలేరు ఎవరు. ఓకే, రేట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఈ సంవత్సరం ఉండదు. ఓకే, అంటే ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి. ఈ ప్రాబ్లము విస్తీర్ణం కూడా తగ్గింది సార్. విస్తీర్ణం తగ్గింది. ఓకే, ఈ సంవత్సరం విస్తీర్ణము నేను 3-4 ఎకరా పెట్టుకున్నాను అంతే. వర్షం పడకపోతే ఇంకా ప్రాబ్లం ఉండదు. వర్షం పడితే ఇంకా మళ్ళీ ప్రాబ్లమేనా? ప్రాబ్లమ్. ఓకే, పచ్చికాయ కూడా వచ్చింది చూడ. ఓకే, ముడతలు కొంచెం తగ్గినట్టుంది కదా? నల్లికే సార్, నల్లి కొట్టుకుంటుండాల. స్టార్ట్ అయింది మళ్ళీ, మరి కొట్టాలి అంతే. 4 రోజులకు ఒకసారి కొడితేనే పంట వస్తుంది, లేకుంటే రాదు. ఇక్కడ ఈ పక్కూర్లో ఎక్కడ వేస్తారన్న బాగా డబ్బి కానీ కడ్డీ కానీ? ఇక్కడ ఎవరు తక్కువ సార్, మామే ఎక్కువ వేసేది. డబ్బి కడ్డీ. ఇక్కడ డానాపురం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.